చిన్నారి లక్ష్మి చిన్న పల్లెటూరులో నివసించే మూడుముళ్ల పిల్ల. నల్లగా మెరిసే కళ్ళు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖము ఆమె సొంతం. పగలంతా తోటలో తిరుగుతూ పక్షులతో మాట్లాడుతూ ఆనందంగా గడిపే లక్ష్మి రాత్రి వేళ మాత్రం వింత కలలు కనేది. ఒకరోజు రాత్రి ఆమె కలలోకి విచిత్రమైన లోకం వచ్చింది. అక్కడ ఎగిరే గుర్రాలు, మాట్లాడే చెట్లు, గాలితో సహవాసం చేసే పిల్లలు ఉండేవారు. ఆ దివ్యలోకంలో లక్ష్మికి ఎంతో సరదాగా అనిపించింది. కాని తెల్లారాక ఆ లోకం మాయమైపోయింది. లక్ష్మి తన కల ఎవరికీ చెప్పకపోయినా మనసులో మాత్రం దాన్ని దాచుకుంది. పగలంతా ఆ దివ్యలోకం గురించి ఆలోచించేది. ఆ లోకం మళ్లీ రాదా? నేను మళ్లీ ఎగిరే గుర్రాలనెక్కాలా అని బాధపడేది. ఒకరోజు ఆమె అమ్మమ్మ లక్ష్మి బాధను గమనించి అడిగింది, లక్కు, ఏం జరిగింది? ఎందుకు బాధపడుతున్నావు? లక్ష్మి తన కల గురించి అమ్మమ్మకు చెప్పింది. ఆమె నవ్వి, లక్కు, అదే నీ కలల లోకం. మనందరికీ అలాంటి దివ్యలోకాలు కలలలో వస్తాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు గాలితో మాట్లాడే చిన్నారితో కలలు కనేదాన్ని అని చెప్పింది. కాని అమ్మమ్మ, ఆ లోకం ఎప్పుడూ ఇక్కడ ఉండదు కదా అని లక్ష్మి బాధపడింది. అమ్మమ్మ ఆమె చెయ్యి పట్టుకుని, లక్కు, నిజమైన లోకం ఈ బయట కాదు, మన మనసు లోపల ఉంది. ఆ కలల లోకం నువ్వు నిద్రపోకపోయినా నీ మనసులోనే ఉంటుంది. నువ్వు చిత్రాలు గీయవచ్చు, కథలు రాయవచ్చు. ఆ దివ్యలోకం నీ కళలకి ఎగిరే రెక్కలు అవుతాయి అని చెప్పింది. లక్ష్మి కళ్లల్లో మళ్లీ మెరుపు వచ్చింది. ఆమె తన దివ్యలోకం గురించి చిత్రాలు గీయడం మొదలుపెట్టింది. తన స్నేహితులకు ఆ కథలు చెప్పేది. ఆమె కలల్లే ఇప్పుడు ఆమె బొమ్మల్లో, కథల్లో ప్రతిబింబించాయి. అలా లక్ష్మి తన కలల లోకాన్ని తన నిజ జీవితంలోకి తీసుకువచ్చింది. ఆమె కలలు కేవలం నిద్రలోనే కాదు, ఎప్పుడూ ఆమెతో జీవించాయి. నీతి, మన కలలు మనకు దివ్యమైన లోకాలను చూపిస్తాయి. ఆ లోకాల నుండి ప్రేరణ తీసుకుని వాటిని మన నిజ జీవితంలోకి తీసుకువస్తే మన జీవితాలు కూడా అంతే దివ్యంగా మారుతాయి.